హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. మన స్టూడెంట్స్ కూడా మన స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా చాలామంది 1 ఆర్ 2 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతానే ఇంక నేను ఇంటర్వ్యూకి ఫిట్ కాదనేటువంటి టెన్షన్ మూడ్‌లోకెళ్తున్నారు. నాట్ ఓన్లీ డెవాప్స్ గైస్, మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా ఇది కామన్. ప్రతి ఒక్కరు హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, మనం ఒక 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు కీప్ ఆన్ రిజెక్ట్ చేస్తా ఉన్నారనుకోండి. ఓయమ్మ! నేను ప్రిపేర్ అయినటువంటి స్ట్రాటజీ డిఫరెంట్ ఏమో, ఓకే, నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నాను అన్నటువంటి థాట్‌లో ప్రతి ఒక్కరు బ్యాక్ డోర్ జాబ్స్ కోసం, లేదంటే ప్రాక్సీలు చేపించడం, రెఫరెన్స్‌ల కోసం ట్రై చేస్తా ఉంటారు. మీరు మార్నింగ్ లేసినప్పటి నుంచి బ్యాక్ డోర్ గురించి సెర్చ్ చేయడం, ప్రాక్సీల గురించి సెర్చ్ చేయడం, ఈట్లి మీదకి మైండ్ డైవర్ట్ అవుతా ఉంది. నేను చాలా మంది స్టూడెంట్స్‌తో, మన స్టూడెంట్స్‌తో కూడా నేను మాట్లాడాను. వేరే డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్‌తో కూడా నేను మాట్లాడాను. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందనంటే, చేసినటువంటి మిస్టేక్‌ని రిపీటెడ్‌గా చేస్తున్నారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎక్స్‌ప్లనేషన్‌లో ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏదైతే చెప్తున్నారో, నెక్స్ట్ ఇంటర్వ్యూలో అదే చెప్తున్నారు. అలా మీరు చేసినటువంటి మిస్టేక్స్‌ని రిపీట్ చేయకూడదు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పలేకపోతే నో ప్రాబ్లమ్. మీకు మాత్రమే తెలుసు ఇంటర్వ్యూలో ఎందుకు రిజెక్ట్ అయ్యారు అనేసి. మీ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషను మీరు పక్కనే ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసి, మీ ట్రైనర్‌కి గాని, మీ వెల్ విషర్‌కి గాని ఆ వీడియోని మీరు షేర్ చేసి, మీరు ఎలా మాట్లాడుతున్నారని డిస్కస్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో కొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడానికి ఈజీగా ఉంటది. మీరు ఏదైతే కాన్సెప్ట్స్ మీద క్లారిటీగా ఉండరో, అందుకనే నేను చాలా వీడియోస్‌లో మీకు చెప్తా ఉంటాను. ఫండమెంటల్స్ విల్ ప్లే ద కీ రోల్ గైస్. మీరు ఫండమెంటల్స్ గాని బాగా స్ట్రాంగ్‌గా ఉన్నారంటే ఎక్స్‌ప్లనేషన్ మీకు చాలా ఈజీగా ఉంటది ఇంటర్వ్యూలో. అందుకని ప్రెజెంటేషన్ స్కిల్స్, మీరు వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషను దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు రికార్డ్ చేసి 1 ఆర్ 2 టైమ్స్ మీకు మీరే వినండి. అదే పొజిషన్‌లో మీరు గాని ఉంటే మీరు వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తారా? మీరు చెప్పినటువంటి ఎక్స్‌ప్లనేషను అపోజిట్ పర్సన్ చెప్తే మీరు సెలెక్ట్ చేస్తారా? అనేది మీరు అసెస్ చేసుకోవచ్చు. అసెస్ చేసుకున్న తర్వాత మీ ట్రైనర్‌తో డిస్కస్ చేయండి. మీ సీనియర్స్‌తో డిస్కస్ చేయండి. మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ అయితే మీ కంపెనీలో ఉన్నటువంటి కొలీగ్స్‌తో పర్సనల్‌గా క్లోజ్‌గా ఉన్నటువంటి పర్సన్స్ అయితే వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి. ఇలా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ట్రాటజీతో మీరు గాని వర్కౌట్ చేస్తే 40 ఇంటర్వ్యూస్ పోయింది అనంటే, మీరు 10 ఇంటర్వ్యూస్ పోయినా, 20 ఇంటర్వ్యూస్ పోయినా భయపడొద్దు. ఆ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు లైఫ్ టైమ్ ఉంటది. ఫ్యూచర్‌లో మన కంపెనీ చేంజ్ అవ్వాలనుకున్నా గాని, ద సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి? ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగితే దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఇంటర్వ్యూ ప్యానెల్‌ని మనం స్ట్రాంగ్ పాయింట్‌కి ఎలా తీసుకురావాలి? ఇటువంటి టెక్నిక్స్ అన్నీ మీకు ఆ ఇంటర్వ్యూస్‌లో ఫెయిల్ అయ్యారు కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తది. అంతేగాని మీరు డీమోటివేట్ అయిపోయి, జావా నేర్చుకున్నాను, నేను 20 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిపోయాను, వేరే టెక్నాలజీకి పోతే ఫాస్ట్‌గా జాబ్ వస్తది. ఇటువంటివి మాత్రం మీరు నమ్మొద్దు. మీరు ఏదైతే టెక్నాలజీ నేర్చుకుంటారో, ఆ టెక్నాలజీ మీదే మీరు ఇంకా ఇన్ డెప్త్ ఏఐని యూజ్ చేసుకొని, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, అడ్వాన్స్‌డ్ థింగ్స్ అన్ని సెర్చ్ చేసుకొని, మీరు చాట్‌జీపీటీ, గూగుల్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి, ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయండి. అంతేగాని ఈజీగా మీరు డొమైన్ స్విచ్ అవ్వడానికి, నాకిక్కడ జాబ్ రావడం లేదు, ఇంకొకరికి జాబ్ వచ్చింది, అక్కడ స్విచ్ అయిపోదాం అనేది మాత్రం మీ మైండ్‌లోంచి తీసేసేయండి. మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో హానెస్ట్‌గా డాక్యుమెంటేషన్ చేసుకొని, ఎండ్ టు ఎండ్ మీరు మాట్లాడాల్సినటువంటి స్క్రిప్ట్ రెడీ చేసుకొని, ప్రెజెంటేషన్ ఇచ్చేసేయండి అంతే. అలానే మీకు మన దగ్గర ఇటువంటి స్ట్రాటజీ గాని మీకు ఇన్ డెప్త్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు మీకు తెలుసుకోవాలనుకుంటే, మన కేకే డెవాప్స్, డెవ్‌సెకాప్స్, ఏడబ్ల్యూఎస్, ఎస్ఆర్‌ఇ, ఏఐ యాప్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ 5 మంత్స్ 5 మాడ్యూల్స్ కవర్ అవుతాయి. మీకు ఈవినింగ్ 7:30 పీఎం బ్యాచ్. ఇక్కడ డెడికేటెడ్ జాబ్ పోర్టల్, బ్లాగ్ సైట్ యాక్సెస్, డైరెక్ట్ ట్రైనర్ సపోర్ట్, అలానే మీకు లైఫ్ టైమ్ పోర్టల్ యాక్సెస్, గ్రూప్ యాక్సెస్, వీడియో యాక్సెస్, లైవ్ సెషన్స్, మీరు 5 మంత్స్ లైవ్ సెషన్ జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్, ఒక మైక్రో సర్విస్ ఆర్కిటెక్చర్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎండ్ టు ఎండ్ నేనే మీకు టీచ్ చేస్తాను. ఈ జూన్ 28 మీకు 1 వీక్ ఫ్రీ సెషన్స్ జరుగుతాయి గైస్. మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో ఉన్నా గాని, మీకు ఇంకా ఫండమెంటల్ స్ట్రాంగ్‌గా లేదు, ఇంకా నేను డెప్త్ నేర్చుకోవాలనుకున్నా గాని, ఒకసారి మన ఛానెల్‌ని రెఫర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంటది. ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. 1 వీక్ ఫ్రీ సెషన్స్ మీరు అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాతే మీరు డిసైడ్ అవ్వచ్చు గైస్. థాంక్ యూ. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఆల్ ద బెస్ట్.